ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. ఇటీవల ఇరాన్ నుంచి ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు జరిగిన నేపథ్యంలో ప్రతీకారం చర్యలకు దిగిన ఇజ్రాయెల్ ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు నిర్వహించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. టెహ్రాన్, ఇస్ఫహాన్, తబ్రీజ్, కరాచ్ ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో అత్యవసర భద్రతా చర్యలు అమలు చేసినట్లు సమాచారం. టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇజ్రాయెల్ సైన్యం తమ దేశంపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతిస్పందనగానే ఈ ఆపరేషన్ చేపట్టామని ప్రకటించింది. తమ పౌరుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్ మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ భూభాగంపై జరిగిన ప్రతి దాడికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. అవసరమైతే మరిన్ని క్షిపణి దాడులు చేస్తామని ఇరాన్ విప్లవకారులు ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని, యుద్ధాన్ని మరింత విస్తరించవద్దని సూచించారు. శాంతి చర్చలకు అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మధ్యప్రాచ్యంలో మరోసారి పెద్ద యుద్ధం ముంచుకొస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్ దేశాలు, అమెరికా, హిజ్బుల్లా వంటి శక్తులు కూడా ఈ ఘర్షణపై నిశితంగా నజరు పెట్టాయి. ఇక ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతోంది. ముఖ్యంగా చమురు ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్మోజ్ జలసంధి భద్రతపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రతీకార దాడులు, మరోవైపు యుద్ధ హెచ్చరికలు, మధ్యలో ట్రంప్ శాంతి ప్రయత్నాలు. మధ్యప్రాచ్యంలో పరిస్థితి గంటగంటకు మారుతోంది. ఈ ఘర్షణ ఎటు దారితీస్తుందో తెలుసుకోవాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.